కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసము. అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగింది. శివుడికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసము. మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందటానికి తగిన మాసమని దీనిని ఎంతో ప్రాశస్త్యం కలిగింది. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావితమైంది. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక రథాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యం ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతంను చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందజేయటం వలన పుణ్యం లభిస్తుందట. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం వల్ల, ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు చేకూరుతాయని పురాణ విధి. ఏ నది దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంన స్నానం చేయడానికి వీలుగా ఉండేవాళ్ళు చేయవచ్చు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు ఇంట్లోనే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురం అంటూ ఇంట్లోనే ఒక చెంబుడు నీళ్లు 3 సార్లు నెత్తి మీద పోసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే అదే నదీ స్నానానికి లెక్క వస్తుంది. ఈరోజు దీపారాధనకు చాలా విశేషమైన ప్రాముఖ్యం ఉంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగించాలి. విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోను, ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యపిండితో చేసిన ప్రమిదలతో దీపాలు. ఈ దీపాలకు చక్కగా కుంకుమ పూలతో అలంకరించి వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణెలతో వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో వదులుతారు. ఇలా చేయడం పుణ్యప్రదం, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని, ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుందని, ఆరోగ్యం కూడా చేకూరుతుందని విశ్వాసం. ఈరోజు ఆచరించే రథాలలో భక్తేశ్వర రథం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే రథం కాబట్టి దీనికి ఈ పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ కూడా ఉంది.